అది కాదు సీత, ఇప్పుడు అవసరమా? ఉద్యోగం కూడా లేదు, ఇంటి నిండా అప్పులే. ఈ టైంలో పెళ్ళంటే చాలా కష్టం కదా. ఉద్యోగం వస్తుందక్క, కానీ పెళ్లి సంబంధాలు మళ్ళీ మళ్ళీ రావు. చూద్దాం, అబ్బాయి మంచోడైతే చేసేద్దాం. డబ్బులు ఎలాగో నీ పెళ్లికి దాచిన ఉన్నాయి కదా, అవి సరిపోతాయి. శివాని గారు, మీరు అస్సలు అప్పుల గురించి ఖర్చుల గురించి ఆలోచించకండి. నేనున్నా కదా, నేను దగ్గరుండి పెళ్లి మొత్తం చూసుకుంటాను. ఎలాగో రామ్ గారు దూరపు చుట్టాలే అంటున్నారు కదక్క, ఏమన్నా అయితే వేసేద్దాం రామ్ గారు. మీకు ఆ టెన్షన్ ఏం వద్దు శివాని గారు, మా ఓడు రానిలా చూసుకుంటాడు మిమ్మల్ని. చూసుకునే వరకు ఎందుకులేండి, ముందు పెళ్లి చూపులకి రమ్మనండి చాలు. సరే, రేపు రెడీగా ఉండండి, మా ఓడితో వచ్చేస్తాను నేను. సరే అండి. సరే అండి, బాయ్. ఒకసారి ఆలోచించు సీత, ఇప్పుడు అవసరమా? అక్క, ఇంకా ఆలోచించడానికి ఏమీ లేదు. అబ్బాయి మంచోడైతే అన్నీ అనుకున్నట్టయితే చాలు, చేసుకోవడమే. ఇంకా నువ్వే ఆలోచించు, సరేనా? హా. పద.